బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది. వ్యక్తిగతమైనటువంటి జీవితం, వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో పొరపాట్లు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు, జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల, కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు చేయటం వల్ల, వేగవంతమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు, సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులు సానుకూలవంతంగా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ, విద్యా, ఉద్యోగం, వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి విశేషంగా మీరు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి జీవన గమనంలో కుటుంబానికి సంబంధించిన స్థితిగతుల్లో ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడి మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయంలో సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణం, దూరదేశ ప్రయాణం, లేదా ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి దూర ప్రాంతం నుండి మీకు అనుకూలవంతమైనటువంటి శుభవార్తని తప్పకుండా అందుకోగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క నిర్ణయాన్ని కుటుంబ సభ్యులవచ్చు, సన్నిహితులు, రక్త సంబంధికులు వ్యతిరేకించినటువంటి కారణంగా సన్నిహితులతో విరోధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవన విధానం ఉండడానికి దేవగురు అయినటువంటి బృహస్పతి గనక జాతకంలో బలంగా ఉంటే మరిన్ని యోగదాయకమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురుదేవతా స్వరూపాలని గురువారం పూట ఆరాధన చేయటం, ప్రత్యేకించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని, విప్ప నూనెని గురుదేవతా స్వరూపాలకి కనుక అందజేసినట్టయితే సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.